నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలో 2,93,00,000 రూపాయలతో చేపట్టనున్న ఉపాధి హామీ పథకం పనులు కాళ్ల మండలం పెద అమిరం క్యాంపు కార్యాలయంలో వెల్లడించిన అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు. తేతలి వై జంక్షన్ రోడ్డు ప్రమాద బాధితులను రక్షించి మానవత్వాన్ని చాటిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అభినందించిన పట్టణ ప్రజలు. పర్వదినాలలో అందరూ పాల్గొనడం ద్వారా అభివృద్ధి చెందుతున్న మానవ సంబంధాలు పేకేరు గ్రామ దేవత సంబరాల్లో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు మండలం వేల్పూర్లో పశువులను పూజించి కనుమ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించిన అన్నదాతలు, ఆధ్వర్యం వహించిన గ్రామ ప్రముఖులు పోలేపల్లి. టీపీఎస్ ఉద్యోగుల కరువు భత్యం బకాయిలను చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎన్జీఓస్ అసోసియేషన్ కోశాధికారి రాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామంలో స్ఫూర్తిగా నిలిచిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా తలపడుతున్న వివిధ ప్రాంతాల క్రీడాకారులు. గోవులకు వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి కనుమ సాంప్రదాయాన్ని పాటించిన తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలు పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గొర్రెల. అమలాపురంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పారిశ్రామికవేత్త వెంకటేశ్వరరావుకు విజ్ఞప్తి చేసిన జేఏసీ నాయకులు. నియోజకవర్గంలో 2,93,00,000 రూపాయలతో ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియాకి తెలిపారు. మొత్తం 18 పనులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆమోదం తెలిపారన్నారు. ఉండి మండలంలో 9, పాలకోడేరులో 5, కాళ్లలో 3, ఆకివీడిలో 1 పని చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను తన సొంత వాహనంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. తణుకు మండలం తేతలి వై జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం బైక్పై వెళుతున్న కుటుంబ సభ్యులను వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ గమనించి కారు దిగి క్షతగాత్రులను పరామర్శించారు. తన సిబ్బందిని అప్రమత్తం చేసి క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని ఫోనులో ఆదేశించారు. తన మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. పంపిస్తున్నారు కారులోనే అంటే మామూలుగా అది మామూలు బుద్ధిన స్పాట్లో మామూలు కెమెరా మన హైవే కెమెరా ఉంది కదా దానికోసం ఇక్కడ జూమ్ చేస్తే నెంబర్ దొరుకుతామని చెప్పి మీకు కొట్టాను. అది ఎరగవరం మండలం పేకేరు గ్రామ దేవత నేరెళ్లమ్మ సంబరాలను శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ సంబరంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కుటుంబ సభ్యులతో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయాల్లో ప్రముఖంగా ఉండే ఈ పండుగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని సూచించారు. దీనివల్ల గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మానవ సంబంధాలు పెరగలవన్నారు. పేకేరు గ్రామంలో గ్రామ దేవత నేరేదమ్మ వారి యొక్క ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి నిన్న మొన్న భోగి సంక్రాంతి ప్రజలందరూ చాలా ఆనందంగా చేసుకున్నారు. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఇది మా తండ్రి గారి యొక్క స్వగ్రామం. మరి ఇక్కడ వంకవారి పోతు అని చెప్పి అంటారు. అలాగే పెద్ద వంకవారు, చిన్న వంకవారు ఉంటారు. అందరూ ఇక్కడ చాలా చక్కగా జాతర బాగా చేసుకుంటారు. ఈ గ్రామంలో అనేక మంది యువకులు ఇతర దేశాలు వెళ్లి ఈ పండుగ నాడు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు. మరి ఈ పండుగ సందర్భంగా అందరికీ ఈ యొక్క పేకేరు గ్రామంలో ఉండే ప్రతి కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వీరందరికీ
ఆ యొక్క ఒక నేరేలమ్మ తల్లి పూర్తి ఆశిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ బెల్లపుకొండ హేమకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మంగిన సత్యనారాయణ, వంక అప్పారావు, రావోలు నరసింహమూర్తి, బెల్లపుకొండ అబ్దుల్లాలు పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినంలో భాగంగా వచ్చే కనుమను తణుకు ప్రాంతంలో శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. సర్వాంతర్యామి అయిన ప్రకృతికి సకల జీవకోటి ఒకటే. మానవాళితో పాటు ఈ సంక్రాంతి వేడుకలను, ఆనందాన్ని ఇతర పశుపక్షాదులు కూడా పొందాలి అనే ఉద్దేశంతో మన పూర్వీకులు కనుమనాడు పశువుల కొట్టాలు శుభ్రం చేసి చక్కగా అలికి ముగ్గులు పెడతారు. పశువులను కడిగి అలంకరించి పసుపు కుంకుమ పూలతో పూజించి పొంగలి నైవేద్యం పెడతారు. నాడాలు కొట్టిస్తారు, పూలదండలు వేస్తారు. కాళ్లకు గజ్జెలు, మెడకు గంటలు, ఒక బరువులేని కాడిని కట్టి వాడవాడలా ఊరేగిస్తారు. గల్లు గల్లు మనే గజ్జెల శబ్దంతో మెడలో కాడి కట్టి వీధిలో తిరగడం అంటే దానిలక్ష్మి ఊరిగినట్టే ఉంటుంది. ఇన్ని సంబరాలు చేసుకోవడానికి కారణమైన ఆస్తులను సంపాదించి పెట్టి స్వర్గస్థులైన పూర్వీకులను తలుచుకుని తర్పణలు వదలడం, గారెలు చేసుకుని తినడం ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశమైతే నేటి ఆధునిక జీవితంలో ఈ పండుగ వాతావరణం పల్లెల్లో సైతం తగ్గుతుంది. అయినా కూడా అక్కడక్కడ సాంప్రదాయాలను పాటించే రైతులు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు మండలం వేల్పూరు గ్రామంలో కనుమ పర్వదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించి పెద్దలు ఆచరించిన సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రముఖులు పోలేపల్లి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పశువులను కడిగి పూజించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల పండుగ అయిన కనుమకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. పూజ చేస్తాం. ఈ సంవత్సరం సంక్రాంతిని ఎంతో సంతోషంగా రైతులకు పంట ఇంటికి వచ్చే పండుగగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునే పెద్ద పండుగగా చెప్పుకునే మనం అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ 3 రోజుల్ని భోగి, సంక్రాంతి, కనుమగా మనం జరుపుకుంటాం. మన సాంప్రదాయంగా ఉంది ఎప్పటి నుంచో కూడా. అలాగే భోగి రోజు మనం భోగి మంటలు వేసుకుంటాం. సంక్రాంతి రోజు పెద్దలందరినీ కూడా వారికి పళ్ళు అవి పెట్టి వారికి జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకుంటాం. అలాగే 3వ రోజు వచ్చిన మన కనుమ పండుగ రోజు నాడు పశుపక్షాదులను కూడా మన కుటుంబ సభ్యులా భావించి వాటన్నిటికీ కూడా మనం వారికి కావాల్సిన శుభ్రం పరిచి ఆ రోజు మనం స్వయంగా అంటే పాల్గొనడం మనకి ఎప్పటి నుంచి వచ్చిన ఆచారం. కాబట్టి ఇదందరం కూడా ఈ ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతిని సంతోషంగా అందరూ జరుపుకోవాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా బాగుండాలని మరొకసారి ఈ అవకాశం కలిపి నాకు ఈ పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో పోలేపల్లి శ్రీనివాస్, ఎర్రమూలు శ్రీనివాస్, ఎడ్లపల్లి నాగేశ్వరరావు, ముళ్లపూడి హరిబాబు, దేవళ్ల రామకృష్ణ, ఎర్రమూలు భార్గవులు పాల్గొన్నారు. సిపిఎస్గా పిలుస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం బకాయిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పర్వదినంలో చెల్లించడం పట్ల తణుకు ఎన్జీఓస్ అసోసియేషన్ కోశాధికారి వైవీఎస్బి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో శుక్రవారం మాట్లాడారు. 60 నెలల బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయడం మరింత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇదే మాదిరిగా ఎన్జీఓస్ ఎదుర్కొంటున్న సమస్యలను అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం పరిష్కరించి ఉద్యోగులకు సహకరించాలని రాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రేకపల్లి నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, కార్మికులకు జేఏసీ పక్షాన భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఆర్ విడుదల చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు, 3,50,000 మంది పెన్షనర్లకు 1,100 కోట్లు రిలీజ్ చేసి డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి జమ చేసినందుకు వారి పండుగ ఆనందంగా జరుపుకుంటున్నారు. అలాగే వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు సోదరులందరికీ కూడా ఒక విడత మండల్ లీవ్ని కూడా రిలీజ్ చేసినందుకు వారు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కూడా. పీఆర్సీని వేసి
అయ్యాన్ని కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నారు. పిఆర్సీ విషయంలో మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి కమిషన్ వేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎరగవారి మండలం తూర్పు విప్పరు గ్రామంలో కనుమ సందర్భంగా పార్వతీ పరమేశ్వర్లు, సత్యనారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా గ్రామోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు గ్రామ సర్పంచ్ అడ్డాబాబు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి, నాయకులు ఎస్ ఉమా, సరిదే శ్రీనివాస్, సరిదే హరి, కింతాడ గోపాలకృష్ణ, బొరుసు మాణిక్యాలరావు పాల్గొన్నారు. ప్రకటనలు.